సమయంలో అందరూ కలిసి అందరికి తెలిసిన పాట తాళ వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది అనే పాట పాడుకుంటూ ప్రభునామని మైపరుస్తామండి. హల్లెలూయా. ఎంతమందికి తెలుసండి ఈ పాట? దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చప్పట్లు కొడుతూ స్తోత్రం, ఆమేన్. వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తారలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, భూముల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, భూముల రాజు ఉదయించాడని. సింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. సంతోషమే సంబరమే లోకరక్షణ ఆనందమే, స్తోత్రపడే మహారాజుకి ఇది క్రిస్మస్ ఆటమే. కలిసి సంతోషాన్ని చప్పట్లు పెడుతూ ఆమేన్.
గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరుస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రజల కొరకు క్రీస్తు యొక్క వర్తమానం మరి చెప్పడానికి ఇది ఒక సువార్త కనుక ప్రకటన చేద్దామని ఒకసారి అడిగిన వెంటనే ఆయన ఒప్పుకున్నటువంటి మన దైవజనటువంటి రెవరెండ్ సుందరరాజు గారిని చెప్పట్లు ప్రేమకు ఆహ్వానిద్దాం. వాక్యాన్ని పంచుకున్నాం. మరి వాక్యము వినేటప్పుడు ఎవరు కూడా అటువంటి తిరగద్దు, డిస్టర్బ్ చేయొద్దండి. మరి ఎందుకంటే సమయం కూడా ఈరోజు అనివార్య కారణాల వల్ల లేట్ అయింది. మరి తొందరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి సర్పంచ్ అన్న గారిని మరి మేము చాలాసార్లు ఇప్పుడు కూడా అంతే, ఆయన తొందరగా పిలిచి ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు మరి ఆయనకున్నటువంటి బిజీ వల్ల మన మధ్యలోకి రావడానికి మరి కన్వెంట్ కాలేదు. అయినప్పుడు కూడా మరి అన్నను కూడా అంతే, మరి ఆయన కూడా మేము ఇంటి దగ్గరికి వెళ్ళి పిలవలేదు. వస్తాడో రాదో డౌట్ అనమాట. కాబట్టి జొన్న గారిని మరి ఫోన్ చేసి మరి బయటికి కలిసి అన్న ఇట్లా మన కాలనీలో ఇలా సెమీ క్రిస్మస్ చేస్తున్నాం, మరి రండి అన్నప్పుడు తప్పకుండా చేద్దామని ఆయన కూడా మమ్మల్ని ప్రేమించి మా సంఘాన్ని ప్రేమించి మరి ఈ యొక్క కాలనీలో కూడా ఈ విధంగా చర్చి ఓల్డేజ్ హోమ్ కూడా మేము ఇలా ప్రశాంతంగా ఉండడానికి మరి మన మధ్యలో ఉన్న సర్పంచ్ అన్న గారు మాకు ఎంతో సహకరించారు గత సంవత్సర కాలంలో. మరి ఎప్పుడు కూడా ఆయన ఒకటే మాట మేము అడిగాం, అన్న మరి ఈ యొక్క ఓల్డేజ్ హోమ్ గురించి చెప్పినప్పుడు రైస్ కానీ దానికి కావాల్సిన సంబంధించింది కానీ నాకు పదవి ఉన్నంత వరకు రండి, ఆ తర్వాత అయినా కూడా నువ్వు ఎప్పుడైనా పిలుచు, నీకు ముందుగా నేను కావాల్సినటువంటి అరేంజ్ చేస్తానని ఆశించారైనా. అది నిజంగా మమ్మల్ని ప్రేమ ఇదంతా కేవలం ఏంటంటే మమ్మల్ని అంటే దేవుడి యొక్క ప్రేమ, మమ్మల్ని దేవుడి యొక్క ప్రేమించినప్పుడు మరి వారి మధ్యలో కూడా వారికి మాకు ప్రేమను అనుగ్రహించింది. కాబట్టి మా ఆహ్వానాన్ని మన్నించి మరి వచ్చినటువంటి శ్రీనివాస గారు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి అంతా కూడా మరి మన మధ్యలో ఉన్న హరినాథ్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన కూడా మాకు ఎంతో సహకారం చేసినటువంటి ఆయన కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాం. మరి వాక్యాన్ని కోరుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ప్రత్యేకంగా వేదికని అలంకరించిన దైవ సేవకులకు, సర్పంచ్ గారికి మరియు స్థానిక సంఘ కాపరి పాస్టర్ విజయ్ కుమారయ్య గారికి మరియు సభ్యులు, పెద్దలు అందరికీ కూడా ఐటీబీసీ మినిస్ట్రీస్ బెంగళూరు, ఐటీబీసీ మినిస్ట్రీస్ మా మినిస్ట్రీస్ మా సంఘము తరపున మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ మరియు ప్రత్యేకమైన మీ అందరికీ నా వందనాలు. ప్రైజ్ ది గాడ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగును గాక. సరిగా 1 గంట 5 నిమిషాలు అయింది. 1 గంట 5 నిమిషాలు అయింది. మరి ఎంతట్లో ముగించమంటారు? అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నా. ప్రైజ్ ది గాడ్. పాస్టర్ గారు ఎంతసేపు అవకాశం అండి వాక్యానికి? 1:10 నిమిషాలు అయిందండి. ఓకే, నో ప్రాబ్లం. సాధ్యమైనంత త్వరగానే ముగిస్తాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. స్ట్రైట్ సమయం లేదు కాబట్టి లూకా శుభవార్త 2వ అధ్యాయము 11వ వాక్యం దయచేసి ఎవరైనా ఒక్కరు చదివి వినిపించండి. లూకా శుభవార్త 2వ అధ్యాయము 11వ వాక్యం చదువుతారు ఎవరైనా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చాలమ్మా, ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. నా రక్షక మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చదివి నీ వాక్య భాగాలతో మీరు మాతో మాట్లాడమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎంతమంది హుషారుగా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సౌండ్ ఎక్కువ రాలి, ఈ పక్క సౌండ్ తక్కువ ఉంది. మరి హల్లెలూయా. ఇంతమంది ఉన్నారంటే షీట్లు కదా, ఒకసారి పైనకి వెళ్ళి కిందకి రాలి మన సౌండ్ని. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అందరికీ తెలుసు క్రిస్మస్ నెల అంటే యేసయ్య పుట్టినరోజు. ఇప్పుడే మనం చూసాము, కాపురులు చూసాము, జ్ఞానులు చూసాము, రాజును చూసాము, మరియమ్మ తల్లిని చూసాము, మరియమ్మ తల్లితో ఉంటున్న పసిబాలుని చూసాము.
ఇక్కడ అనేక మంది వచ్చారు, యేసయ్య గురించి నాకు తెలుదు అనేవారు. మీ కుడి చేతి చూపించాడమ్మా. యేసు ప్రభు గురించి నాకు అసలు ఏం తెలియదండి అనేవాళ్ళు. మా తెలుసా యేసు ప్రభు గురించి ఇక్కడ ఉన్న వాళ్ళకి? ఒక ప్రాంతాల్లో తెలియకోకుండా ఉన్నారే అనేది ఒక వేదన. గమనించండి అమ్మా, ఈరోజు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాటతో నేను మాట్లాడతా. రక్షకుడు మన కొరకు పుట్టాడు. ఎందుకు మన కొరకు పుట్టవలసి వచ్చింది యేసు ప్రభు ఈ లోకంలో? హల్లెలూయా. యేసు ప్రభులు వారిని ఎందుకు మహిమపరచాలా? మీరు అనుకుంటున్నారేమో, యేసు ప్రభువుని ఎందుకు ఆరాధించాలా? నిజమే కదా. మరి ఎవరినైనా ఒకరిని ఆరాధించాలంటే, ఒకరిని ఘనపరచాలంటే, ఒకరిని మహిమపరచాలంటే, ఆయన గురించి మనం మాట్లాడుకోవాలంటే ఏదో ఒకటి ప్రత్యేకత ఉండాలా. ఏమీ ప్రత్యేకత లేకోకుండా ఎవరి గురించి మనం మాట్లాడలేము. మన సర్పంచ్ గారు మన మధ్యలో ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ప్రాంతంలో అనేక మంది ఉండగా సర్పంచ్ గారిని ఎందుకు తీసుకొని వచ్చి మనం స్టేజ్ పైన కూర్చోబెట్టాము? ఆయన ఈ ప్రాంతానికి గుర్తింపవలసిన వ్యక్తి, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని గమనించవలసిన వ్యక్తి, ఈ ప్రాంతంలో ఉంటున్న వారి క్షేమాభివృద్ధులు చూసుకోగలిగిన ఘనమైన వ్యక్తి. అందుకే ఆయనను ప్రత్యేకంగా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాం. మరి యేసు ప్రభులు వారిని గురించి కూడా ఇడీ ప్రపంచం యావత్తు కూడా ఆయనను ఒక చూపు చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి యేసు ప్రభు అంటే ఒక ఆశ్చర్యము. యేసు ప్రభు అంటే ఏమి, ఆయనలో ఏముందండి? అసలుకి యేసు ప్రభులు వారిలో ఏముంది? అమ్మా ఒకటి చెబుతాను. నంబర్ 1, యేసు ప్రభులు వారు 2024 సంవత్సరంకి క్రైస్తత్వం పుట్టింది. దాని వెనుక క్రైస్తత్వం ఉందా అని ఒకవేళ చాలా మందికి అనుమానము. గమనించండి, భూమి ఆకాశములను సృజించిన దేవుడు యేసు ప్రభు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామము కలిగించిన వారు యేసు ప్రభు. ఆది ఆరంభము నుంచి స్టిల్ టుడే ఈ రోజు వరకు మన మధ్య సంచరించుచున్న దేవుడు యేసు ప్రభు. మళ్ళా మీకు దగ్గరికి వస్తాను. యేసు ప్రభులు వారి జన్మములో పవిత్రం ఉంది. అందరూ బాగేనండి. యేసు ప్రభు జన్మం, ఆయన జన్మించింది ఒక అద్భుతం. బాగా వినండి, నేను మీకు ఈరోజు ఒక కథలాగా చెప్పేస్తా యేసు ప్రభుల వారి గురించి. ఆయన జన్మములో పాపము లేదు, పరిశుద్ధంగా జన్మించాడు. పరిశుద్ధంగా జన్మించాడు. యేసు ప్రభులో ప్రత్యేకత ఏమిటంటే, ఒక పెళ్లి కాని కన్య మరియ గర్భములోనే పరిశుద్ధాత్మ శక్తితో గర్భమును ధరించి ఒక శిశువును కనింది. అంతవరకు ఆ తల్లి పురుషుణ్ణి ఎరగని దానినే అంటుంది ఒకసారి. అంటే పురుషుల్ని ఎవరిని నేను చూడలేదే. అవును, వివాహము కాక మునిపే గర్భము ధరించిన తల్లి పరిశుద్ధాత్మ వలన ఆ యేసు ప్రభు జన్మములో పాపమే లేదు. ఒకటి, ఆయన ఈ లోకములో జీవించింది, యేసు ప్రభులు వారు ఈ లోకంలో జీవించింది 33.5 సంవత్సరాల మట్టికి. ఎన్నేండ్లు అందరూ చెప్తారు ఒకసారి? 33.5 సంవత్సరాల మట్టికే ఈ లోకంలో జీవించాడు ఆయన. 30 సంవత్సరాలు ఆయన ఏ సేవా పరిచర్యలు చేయలేదండి. కేవలము తల్లి తండ్రి దగ్గర తండ్రికి సహాయకరంగా, తల్లికి సహాయకరంగా 30 సంవత్సరాలు ఆయన తల్లిదండ్రులతోనే ఉన్నాడు. ఆ తదుపరి 30వ సంవత్సరము తర్వాత ఆ 3.5 సంవత్సరములు ఉందే, ప్రపంచ చరిత్రలో క్రొత్త విషయాన్ని సృష్టించాడు ఆయన. ఆ 3.5 సంవత్సరాలు ఆయన చేసిన సేవా పరిచర్యలు, ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన చేసిన మహత్ కార్యములు రాయాలంటే భూలోకములో ఉంటున్న పుస్తకాలు చాలు అని వేదాంతులు చెబుతున్నారు, పెద్దలు చెబుతున్నారు. ఆశ్చర్యం కాదా? 3.5 సంవత్సరంలోనే అన్ని మహత్కార్యములు, అద్భుత కార్యములు చేసిన వారు యేసు ప్రభులు వారు. ఆయన జన్మంలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపమును అంటించుకోలేదు, పరిశుద్ధంగా జీవించాడు. బాగా వినండి,
ఎందుకు యేసు ప్రభు మనకి రక్షకుడై పుట్టాడండి? మనకి ప్రశ్న ఈరోజు. బాగానండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభుల వారి గురించి బాగా తెలుసుకొని మీరు పోవాలా. యేసు ప్రభుల వారు ఎందుకు జన్మించాడు? చూడండి, మానవులు మీకు భూమి ఆరంభములో జరిగిన కొన్ని సంఘటనలు మీకు చెప్పి తర్వాత నేను యేసు ప్రభుల వారి గురించి వస్తా. ఈ లోకము ఆరంభించినప్పుడు, దేవుడు యేసు ప్రభుల వారి ఈ భూమిని ఆరంభించినప్పుడు ఈ భూమిలో ఇద్దరిని సృష్టించాడు. అవ్వ అని ఒక పురుషుణ్ణి, ఒక స్త్రీని నిర్మాణం చేశాడు. వారు నగ్నంగా ఉంటున్నవారు. ఎందుకంటే దేవుని చేత సృష్టించిన వారికి వాళ్ళ శరీరాల మీద అవగాహన లేదు. వారు కేవలం పరిశుద్ధంగా దేవుని చేత నిర్మించబడి దేవునితో మాట్లాడుకొని దేవునితో వారి జీవితాన్ని కొనసాగిస్తా ఉండ్రి. కానీ ఒక అపవాది అనే సాతానుగాడు ఈ ఇరువురు భార్య అవ్వ ఆదాము అనే ఇద్దరు పురుషుణ్ణి స్త్రీని చూసి ఎలాగైనా దేవుడు చేసిన సృష్టిని ఎలాగైనా చెడపాలని వారి జీవితాల్లో దేవుడు ఏది చేయొద్దని చెప్పాడో వారి జీవితాల్లో అది చేపించి పాపము అనే దాన్ని వారితో నింకి తీసుకొని వచ్చినాడు. వినండి, ఆ రోజు ఆరంభమైన పాపం, ఆ రోజు భూమి నిర్మాణములో జరిగిన ఇద్దరు పురుషుడు ఒక స్త్రీ జాత జరిగిన ఆ పాపము వల్ల మనుష్యునికి మరణం వచ్చింది, చావు వచ్చింది. ఇప్పుడు మనందరికీ తెలుసు, చనిపోతే ఏం చేస్తామో గొంతు తోడి మట్టిలోకేస్తాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో అసలు మనకి ఎవరికి తెలియదు. ఆ తర్వాత ఏమేమి నడుస్తుందో మనకు అసలు తెలియదు. మానవ కోటి దేవుడు అనుగ్రహించే కృపను పొందుకోకుండా సాతాను గాని కబంధ అస్థానముతో చేతిలో చిక్కబడి ప్రతి ఒక్కరు కూడా పాపముతో మునిగి నలిగి పోతున్నారండి. కొంతమంది మంత్రతంత్ర శక్తులతో బాధపడుతున్నారు, కొంతమంది దయ్యాలతో బాధపడుతున్నారు, కొంతమంది శరీర అనారోగ్యాలతో బాధపడుతున్నారు, కొంతమంది పాప భారాన్ని మోస్తూ వారి జీవితంలో పాపమే నడుచుకుంటూ వస్తుంది. మంచిదేదో చెడు ఏదో జనాలకి చాలామందికి తెలియక మేము చేస్తుందే సరి అనే రీతిలో జీవిస్తున్నారు. అలాగ జీవిస్తుంటున్న ఆ తరుణంలో యేసు ప్రభులు వారే ఈ లోకానికి వచ్చి మానవాల్ని కాపాడుకోవడానికి, మానవుల మీద ఉంటున్న పాపాన్ని తీసివేయడానికి, మానవుడు పాపము చేసి చనిపోతే పాతాళంలోకి వెళ్ళకూడదు, ఎలాగైనా పరలోక రాజ్యానికి రావాలని, ఏ ఒక్కరు నశించుకోకుండా ప్రతి ఒక్కరు రక్షించబడి దేవుని పరలోక రాజ్యంలో వారసులు కావాలని యేసు ప్రభులు వారు ఈ లోకంలో జన్మించారు. వినండి, ఆయన జన్మించిన 33.5 సంవత్సరాలు ఆయన కోసము, ఆయన ఇంటి వారి కోసము ఏది కూడా ఆలోచన చేయలేదు. గమనించండి, ఏది కూడా ఆలోచించలే. ఆయన ఆలోచన, ఆయన ఇంటెన్షన్ ప్రతి ఒక్కటి భూలోకములో ఉంటున్న మానవులు అందరినీ, వారి మీద ఉంటున్న పాపాన్ని, వారి మీద ఉంటున్న శాపాన్ని, వారి మీద ఉంటున్న వ్యాధిని, నిందని, బలహీనతని ప్రతి ఒక్కటిని తీసివేసి ప్రతి ఒక్క మానవులని ఎలాగైనా సరే నా బిడ్డలుగా నేను ఎన్నుకొని వారిని పరిశుద్ధపరిచి పరలోక రాజ్య నివాసులుగా చేయాలనేదే యేసు ప్రభులు వారి గొప్ప ఆశ. అందుకే మత్తయి రాసిన శుభవార్త 20వ అధ్యాయము 28వ వాక్యము, దయచేసి ఎవరన్నా ఒకరు చదువుతారా? మత్తయి రాసి బాగా వినాలండి. మళ్ళీ నేను అందరినీ ప్రశ్నలు అడుగుతా, ఎవరన్నా అడుగుతా నాకు తెలియదు. నేను అడిగే ప్రశ్నలకు ఎవరు ఆన్సర్ చెప్తారో వాళ్ళకి 500 రూపాయలు డబ్బులు క్యాష్ ఫ్రీ. హల్లెలూయా, వింటారు కదా బాగా? ఓకే, చదవండమ్మా. మత్తయి రాసిన శుభవార్త 20వ అధ్యాయం 28వ వాక్యం. అలాగనే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును, బాగా వినండి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునే ఇచ్చుటకు వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మాట చెప్పానా? బాగినండి, మన మీద ఉండే శాపం పోవాలంటే మనం ఏం చేస్తాం? సర్పంచ్ గారు, అయ్యగారు,
ఏమనుకోద్దండి. మొదటి ప్రశ్న అయ్యగారి తనకే స్టార్ట్ అవుతా ఉంది. మన మీద ఉంటున్న శాపం వెళ్ళిపోవాలండి. ఏం చేయాలండి? ఆ గుడికి పోయేది, ఈ గుడి మీద డాక్టర్ దగ్గరికి పోయేది, మంత్రాలయాల దగ్గరికి పోయేది, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అది జరిగేదే. వా, చప్పట్లు కొట్టండి. అయ్యి అంత చక్కగా ఆన్సర్ ఇచ్చిన మీరు చప్పట్లు కొట్టిపోతే ఎలా మరి? హల్లెలూయా. ఎస్, ఎగ్జాక్ట్లీ రైట్. ప్రతి ఒక్క మనిషి తన మీద ఉంటున్న శాపాన్ని తీసుకోవడానికి ఎక్కడెక్కడో గుడులు, గోపురాలు ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. అక్కడికి వెళితే మన శాపం వెళుతుంది, ఇక్కడ పోతే మన పాపం వెళుతుంది, అక్కడ పోతే మన రోగాలు వెళ్తాయి, ఇక్కడ పోతే మన మీద ఉంటున్న శాపాలు వెళ్ళిపోతాయని ప్రతి ఒక్క మనిషి పరితపిస్తూ ఉన్నాడండి. ఇంకో కొంతమంది చేసిన పాపాలు వెళ్ళిపోలేని దాన ధర్మాలు, అన్నదాన కార్యక్రమాలు. ఎందుకు ఇవన్నీ చేసేది చెప్పండి? సౌండ్ ఎక్కువ వినపడుతుంది. హల్లెలూయా. మీ అందరికీ ఆకలి అవుతుందని అర్థమవుతుంది మీ వాయిస్లో. ఇప్పుడు చెప్పండి చూద్దాం. హల్లెలూయా. సౌండ్ ఎక్కువ అయిపోయిందండి, తక్కువ కాలే. ప్రైజ్ గాడ్ అంటే తక్కువైందని అర్థం. బాగినండి. అయ్యగారు చక్కగా చెప్పారు. మనుషుని మీద ఉంటున్న శాపము, పాపము పోవాలని అనేక మంది ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు. కానీ అక్కడికి పోయి ఇచ్చిన తర్వాత అయ్యగారు, అబ్బా నా శాపం వెళ్ళిపోయింది, నా పాపం వెళ్ళిపోయిందని కాన్ఫిడెంట్, నమ్మకం ఉందా? నమ్మకం ఉందంటే కొంత జనాలు నమ్మకం పడతారు. మా తెగల మీకు తెగింది అంటారు. హల్లెలూయా. సర్పంచ్ గారు ఆన్సర్ ఈరోజు నా దిమ్మ తిరిగిపోతాను. చప్పట్లు కొట్టండి అయ్యగారికి. ఎస్, అయ్యగారు చెప్పింది రైట్. కొంతమంది మాకు పోయిందంటారు, కొంతమంది నాకు దిగదండి. ఇదే ఏ గోపురాలకు పోయినా, ఎక్కడ పోయినా పోదండి. ఎస్ ఎస్, ప్రతి ఒక్కరి మైండ్లో కూడా తాండవం ఆడుతుంది. బట్ యేసు ప్రభుని నమ్మిన బిడ్డలకు నిరీక్షణ ఏమిటో తెలుసా? యేసు ప్రభుని నమ్మిన బిడ్డలకు ఆయన పరిశుద్ధ రక్తము చేత మా శాపములని, పాపములని, దోషములని ప్రతి ఒక్కరిని ఆయన రక్తము చేత కడిగి శుద్ధీకరించాడండి. మేము ఎక్కడా వెళ్ళము. ఎస్, ఆయన నమ్మిన బిడ్డలు ఎక్కడా వెళ్ళవలసిన అవసరం లేదు. ఆయన నీ దగ్గరకు వస్తాడు. చప్పట్లు ఇప్పుడు కొట్టండి. ఆయన మీ దగ్గరకు వస్తాడు, మీరు ఎక్కడ పోయే అవసరం లేదు. నా యేసయ్య ఎలాంటి దేవుడో తెలుసా? లూకా రాసిన శుభవార్త 19వ అధ్యాయం 10వ వాక్యం త్వరగా చదవండి. లూకా రాసిన శుభవార్త 19:10. బాగా చదవాల. నశించిన దానిని వెతికి రక్షించుటకు. చాలు. హల్లెలూయా. పాస్టర్ గారు చదివిన వాక్యము నాకు వినపడలేదు అని ఎవరు చేయలేదండి. మీకు వినపడకపోతే నాకు బాధ. ఈరోజు 2 మాటలన్నా మీకు చెప్పి వెళ్ళిపోను నేను. ఆ 2 మాటలు మీ హృదయంలో నిలిచిపోతే ఈరోజు నేను ఇంత ప్రయాసంతో ఇక్కడికి వచ్చిన దానికి సార్థకం. వాళ్ళు ఏం చదివారు తెలుసా? నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు ప్రభులు వారి లోకానికి వచ్చారు అని చెప్పారు వాళ్ళు. హల్లెలూయా. ఎంత బాగుందో కదా ఈ మాట. అయ్యో, మనల్ని ఎదుర్కొని దేవుడు రావడం ఏమిటండి? దేవుడిని ఎదుర్కొని మనం పోతామా? దేవుడు మనల్ని ఎదుర్కొని వస్తాడా? ఇది సర్పంచ్ గారి దగ్గరికి వెళ్తాను నేను. ఎక్కడ గుడి అక్కడ పోతాం, దేవుడు ఎత్తుకుంటే మనం పోతాం, దేవుడు అయితే మనం ఎత్తుకుంటూ రాడు. అబ్బా, ఎంత చక్కగా ఆన్సర్ అండి. దేవుడు మన దగ్గరికి చెప్పరే. చెప్పండి. అయ్యగారు పెద్ద ఆయన చెప్పిన మాటలు చెప్పండి. బైబిల్ అంటా ఉంది, నశించిన వారి కోసము దేవుడే వాళ్ళ దగ్గరికి ఎదుర్కొని వస్తానని యేసే అంటున్నాడు. అద్భుతం కాదా ఇది? మనకి కావాల్సింది ఏంటి? ఎవరో ఒకరు రావాలా, మనల్ని కాపాడాలా. ఎవరో ఒకరు రాలా, మన మీద ఉండే పాపాన్ని తీసివేయాలా. ఎవరో ఒకరు మనల్ని ఎదుర్కొని రావాలా, మన మీద ఉంటున్న శాపం వెళ్ళిపోవాలా. ఎవరో ఒకరు మనం ఎదుర్కొని రావాలా, మనకుంటున్న సమస్త వ్యాధిని, బాధని, నిందిని, దోషాన్ని తీసివేయడానికి ఎవరో రావాలా. మనం వెళుతున్నాం కానీ దొరకలేదు. ఎదుర్కొని వెళుతున్నామండి. కానీ పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మనైన యేసు ప్రభులు వారు ఒక మాట అంటున్నారు. ఒక మాట, నశించిన వారి దగ్గరికి నేను వెతుక్కొని మీ దగ్గరికి నేను వస్తా.
మంచి మాట అండి ఇది. మనం వెతుక్కొని పోయే అవసరం లేదని, మనం వెతుక్కొని పోయేంత దూరం మనం వెళ్ళలేమేమో అని అంత దూరం నుంచి యేసయ్య మన దగ్గరికే వస్తున్నాడండి. ఎందుకంటే యేసు ప్రభులు వారి ఆలోచన ఏమిటో తెలుసా? ఒక్కరు కూడా పాపముతో చనిపోవడానికి వీలు లేదు. ఒక్కరు కూడా శాపముతో చనిపోవడానికి వీలు లేదు. ఒక్కరు కూడా యేసు ప్రభు అనుగ్రహించే కృపను పొందుకోకుండా ఈ లోకములో విడిచిపోవడానికి యేసు ప్రభులు వారికి ఇష్టమే లేదు. నీ మీద ఉంటున్న శాపాన్ని తీసివేయాలనే, నీ మీద ఉంటున్న పాపాన్ని తీసివేయాలనే, నీ మీద ఏదైతే మంత్ర తంత్ర శక్తులు తాండవమాడుతున్నాయో, ఏ దయ్యాలైతే మిమ్మల్ని పీడిస్తున్నాయో, ఏ ఒక్క బలమైన బలహీనత మిమ్మల్ని వేధిస్తే నరలాడిస్తోందో గమనించో. వాటినన్నిటినీ తీసివేయడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. గట్టిగా ఇప్పుడు చప్పట్లు కొట్టండి, ఇప్పుడు కొట్టండి, మీకు సంతోషమే వరకు కొట్టండి. ఎందుకు చెప్పినా, ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేసి మనందరి కోసము ప్రాణము పెట్టి ఆయన ఈ లోకంలో చనిపోయి మన మీద ఉంటున్న పాపాన్ని దోషాన్ని తీసివేసి పాతాళ లోకంలోకి అణకుద్రొక్కి మరణ మృత్యుంజయుడు వచ్చి నిన్ను నన్ను చనిపోయే అనే భయం మన మీద లేకోకుండా పరలోక రాజ్యంలోనికి మనం వెళతామనే గొప్ప నిరీక్షణ తీసుకొని వచ్చింది యేసుక్రీస్తుల వారండి. యేసుక్రీస్తుల వారండి. ఎంతోమంది మనుషులు ఎలాగుంటారంటే మబ్బుగా ఉంటారు. యేసు ప్రభుల వారికి అలా ఉండేది ఇష్టం లేదండి. ఈ లోకంలో మనుషులు సాతాను గారి చేతిలో ఉన్నారు, మంత్రతంత్ర శక్తులతో ఉన్నారు, వారు మోయలన్నీ శాపాలతో ఉన్నారు. అనేక మంది అంటూ ఉంటారు, ఇదిగో భయంకరమైన శాపం ఏదో నీ మీద ఉంది, దానికే నీ జీవితంలో నువ్వు అభివృద్ధి కాలేకపోతున్నావు. ఏదో ఒక మంత్రతంత్ర శక్తి మీ ఇంటి మీదకి ఎవరో చేసినట్లున్నారు, అందుకే మీ ఇంట్లో నెమ్మది, ఆరోగ్యము, సమాధానం లేకుండా నశించిపోతూ ఉన్నారు అని అనేక మంది అనేక రకాలుగా అప్పుడప్పుడు కొంతమందిని అంటూ ఉంటారు. ఒకవేళ మనము అనిపించుకున్నామేమో, ఒకవేళ కూర్చున్న వారు మీరు ఎవరైనా అనిపించుకున్నారేమో. కానీ గమనించిపోయారా దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఇడీ మానవులు, మనం అనుకుంటున్నాం యేసు ప్రభు క్రైస్తవులకు మాత్రమే దేవుడు అండి, యేసు ప్రభు చర్చికి పోతారే వాళ్ళకు మాత్రమే దేవుడు. లేదు, ఆయన నేను చర్చికి వచ్చే వాళ్ళకే దేవుడిని అని చెప్పలే. ఆయన ఒకే మాట అన్నాడు, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క మానవ కోటిని కాపాడడానికి నాకు చాలా ఇష్టము అన్నాడు ఆయన. నువ్వు క్రైస్తవుడు కాకపో, నువ్వు ఏ దేవుడినైనా ఆరాధించుకో, నువ్వు యేసుని ఆరాధించుకోకున్నప్పటికీ కూడా ఆయన మాత్రం నేను ప్రేమిస్తానే ఉంటాడు. దానికోసము మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం ఎవరైనా ఒకరు చదవండి గట్టిగా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునికి వచ్చినాడు. చాలమ్మా, అమ్మా విన్నారా? ఎప్పుడైనా మీకు అయ్యో నా మీద చాలా శాపాలు ఉన్నాయండి, నా మీద చాలా దోషాలు ఉన్నాయండి, నేను చాలా పాపాలు ఉన్నాయని ఒకవేళ మీకు ఎవరికైనా అనిపిస్తే ఎప్పుడైనా ఒకసారి సైలెంట్గా ఈ చర్చిలోకి వచ్చో లేకపోతే మీ ఇంట్లో కూర్చోనో లేదా మీకు ఇష్టమైన స్థలంలో కూర్చొని ఒకసారి యేసుని తలుచుకోండి. యేసు ప్రభువా, ఈరోజు నిన్నటి రోజు ఈ చర్చికి వెళ్ళింటివి, ఈ చర్చిలో పాపులను రక్షించుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని నా మాట నేను విన్నా, నిజంగా నా పాపాన్ని నువ్వు క్షమిస్తావా అని అడగండి. నిజంగా నా పాపం నువ్వు క్షమిస్తావా? దేవుని బిడ్డలారా, మన మీద ఉండే పాపాలను క్షమించడానికి పాపము లేని వ్యక్తి యేసు ప్రభు, అందుకే పాపాన్ని క్షమిస్తాడు. హల్లెలూయా. పాపం ఉందా యేసయ్యలో? ఉందా? ఎవరు నిరూపించలేరు. ప్రపంచంలో చాలా మంది ప్రయాసపడి పడి 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 లాస్ట్కి మోకాళ్ళ నుంచి పోరాటం చేసాక సిద్ధపడ్డారు. ఈ మాట చెప్పి బాప్టిసం తీసుకుని యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళు లక్షల మంది ఉన్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మన మీద ఉంటున్న పాపాలు తీసివేయాలంటే పాపము లేని వారే కావాలా? ఆ పాపము లేని వారు ఎవరంటే పాపము లేని వ్యక్తి ఏకైక దేవుడు యేసు ప్రభువు వారు. పాపము లేదు ఆయన మీద, ఉండడానికి వీలే లేదు. మన పాపములన్నీ తీసివేయడానికి ఆయన మీద ఒకరికి వచ్చాడు. ఈరోజు క్రిస్మస్ మేము చేసుకుంటున్నామే, ఎందుకు చెప్పండి? ఎందుకు చేసుకుంటాం తెలుసా? మేము మా యేసు ప్రభు మా పాపాలన్నిటిని తీసివేయడానికి ఈరోజు పుట్టాడని మేము సంబరం చేసుకుంటున్నాం. మా యేసు ప్రభు మా మీద ఉంటున్న దోషాలని తీసివేయడానికి ఈ లోకములకు పుట్టాడని ఆయన పుట్టుక రోజును మేము గంతులు వేసి దేవుని ఆరాధిస్తాం. ఎందుకంటే మేము ఎదుక్కొని పోలేదండి ఆయన్ని, ఆయన మమ్మల్ని ఎదుక్కొని వచ్చాడు. ఆకాశములో నుండి ఆజ్ఞ లేదు, మనుష్యులుగా భూలోకానికి వచ్చి మనుషులతో మాట్లాడినట్లు మాట్లాడి మన పాపాలను తీసేశాడండి ఆయన. దేవుడుగా వచ్చి ఆయన ప్రతాపం చూపినా నేను అలా మనిషిలాగే వచ్చి మనిషి రీతిగానే మన మీద ప్రేమను ప్రకటన చేశాడండి ఆయన. ఆయన చనిపోయిన తర్వాత దేవుని స్వరూపును కనిపించాడే కానీ ఆయన బ్రతికిన రోజులంతా మనిషి రూపమును దాల్చే ఒక మనిషి ఎలాగ సాయం చేయాలో అవన్నీ చక్కగా నేర్పించిన దేవుడు అండి యేసు ప్రభువు వారు. సిలువ మీద వేసి చంపేశారని, చంపేలేదు. ఆయన చనిపోవాలని ఈ లోకానికి వచ్చాడు, చనిపోయాడు. చనిపోవాలనే వచ్చాడు, చనిపోయాడు. చనిపోయి మూడో రోజు, బాగినండి, మూడో రోజు యేసు ప్రభువులాగే చనిపోయాడు. మూడో రోజు యేసు ప్రభువులాగే బయటకు వచ్చాడు, వేరే రూపంలో రాలేదు ఆయన. ఈ జన్మములో ఈ రూపము, మరొక జన్మలో మరో రూపం అనే మాట ఇక్కడ లేదు యేసయ్య దగ్గర. ఎలాగ యేసు ప్రభువుల వారు మూడోది మరణించాడో మూడో రోజు అదే రీతిగా లేచి పునరుత్థానుడై 40 రోజులు ప్రతి ఒక్కరికి కనపడి ఇదే మాట భూలోకానికి చెబుతున్నారు. యేసు క్రీస్తుని నమ్మిన వారికి ఇక మీదట చావు భయము లేదు. ఎందుకంటే ఎలాగ నేను ఈ లోకానికి వచ్చి చనిపోయానో, తిరిగా ఎలాగ లేచానో, ఒకరోజు నన్ను నమ్మిన బిడ్డలు కూడా చనిపోతే అదే విధంగా ఒకరోజు వచ్చి నేనే లేపుతాను. చావు భయం లేదు. ఎందుకంటే చనిపోయినా మరలా ఒకరోజు దేవుడు, అందుకే యేసు ప్రభుని నమ్మిన వారు చనిపోయినాము అనరు మనము క్రైస్తవులు. ఆయన నిద్రించాడండి ప్రభువులో. నిద్రపోయిన వారు మరలా లేస్తారా లేదా? చనిపోయారు లేస్తారా? యేసు ప్రభుని నమ్మిన బిడ్డలు ఎవరైనా చనిపోతే చనిపోయారు అనొద్దండి, ఆయన ప్రభువులో నిద్రిస్తున్నాడండి. ఒకరోజు యేసయ్య వస్తాడు, ఏం చేస్తాడు? బిడ్డా లేవు నాన్న, లేవు, రానన్నా లేపుతాడు. ఆయన మరణ లేపుతాడు. ఎందరైతే యేసు ప్రభుని నమ్మినారో వారు మరణములో నుండి జీవములోనికి దాటి నిన్నారు అని వాక్యం చెప్తా ఉంది. యేసు ప్రభుని నమ్మిన బిడ్డలకు ఒక నిరీక్షణ ఏమిటంటే చనిపోయినా భయం లేదు, మరలా మేము లేస్తాము. నేను పాస్టర్ సుందర్రాజు గానే చనిపోతా, నా దేవుడు వచ్చే రోజు పాస్టర్ సుందర్రాజు లేవునని ఆ పేరుతో లేపుతాడు. ఈ రూపముతోనే మరలా లేపుతాను, కానీ ఈ జన్మలో ఒక రూపము మళ్ళా ఒకరు వచ్చే రూపంలో లేవు. ఇక్కడ యేసయ్య దగ్గర లేవు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుల వారు జన్మ మనందరి పాపములు తీసివేయడానికే సాదృశ్యం. మన దోషములు తీసివేయడానికే, మన కష్టాలు తీసివేయడానికే, మన మీద ఉంటున్న వ్యాధులు తీసివేయడానికే, మన మీద ఉంటున్న బలహీనతలు తీసివేయడానికే, సాతాను కానీ చేతిలో ఉంటున్న వారందరినీ విడిపించి రిలీజ్గా బయటికి తీసుకుని వచ్చి స్వతంత్రంగా నిలబెట్టడానికి యేసు ప్రభువుల వారి లోకంలో జన్మించారు. ఆయన జన్మ చూడండి ఎలాగ పుట్టాడు తెలుసా? ఈ లోకానికే దేవుడైంటున్న దేవుడు ఒక మనిషిగా శరీరధారిగా వచ్చాడు. ఒక పరిచర్య చేసి ఒక దాసునిగా పుట్టాడు. నాలాగా మనుష్యుడిగా వచ్చాడు, రిక్తునిగా మారాడు, ప్రపంచానికి వెలుగునిచ్చాడు, మరణించి మూడో రోజు లేచాడు. దేవునికి స్తోత్రం.
చెప్పురు హల్లెలూయా అని. అందరికీ ఆకలి ఎక్కువైతుంది. సౌండ్ లేదో? మళ్ళా గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు జన్మలో అంత పవర్ ఉందండి. కంటి రెప్పలాగా నిన్ను నన్ను కాపాడుతున్నాడు. ఆయన జన్మించిందే నిన్ను నన్ను కాపాడడానికి, ఆయన జన్మించిందే నిన్ను నన్ను రక్షించుకోవడానికి, ఆయన జన్మించిందే ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్వతంత్రునిగా ఉండి క్రిస్మస్ అనేది మనందరికీ రక్షణ, మనందరికీ సమాధానము, మనందరికీ నెమ్మది, మనందరికీ విడుదలండి. పాపము నుండి విడుదల, దోషము నుండి విడుదల, లోక పాపము నుండి విడుదల, మానవలో ఉంటున్న ప్రతి ఒక్క పాపాల నుండి విడుదల. క్రిస్మస్ అనేది రిలీజ్. గుడి వచ్చిన మనందరికీ ఒక మాట చెప్తా ఆఖరిగా, యేసయ్య నిన్ను నన్ను కాపాడడానికే ఈ లోకంలో పుట్టాడు. 33 సంవత్సరాలు జీవించాడు. మన పాపములన్నీ ఆయన మీద వేసుకొని మరణించాడు. 3వ రోజు మృత్యుంజయుడే బయటకు వచ్చాడు. మరలా నేను వస్తాను బిడ్డ, ఎందరైతే నన్ను అంగీకరించారో వారందరినీ మళ్ళా నేను తీసుకోపోవడానికి నేను వస్తా. యేసయ్య మనల్ని తీసుకోపోవడానికి మళ్ళా వస్తాడు ఆయన మన దగ్గరికి. మళ్ళా వస్తాడు ఆయన మన దగ్గరికి. ఆ రోజు ఎందరైతే యేసు ప్రభుని తెలుసుకుని యేసయ్య అని చేతులు జోడిస్తారో వారందరినీ తీసుకుంటాడండి, ఆయన దగ్గర చేర్చుకుంటాడండి. కాదు కూదు అనుకొని లోకానుసారంగమైన లోక అలవాట్లు, లోక ఇష్టానుసారంగా ఒకవేళ జీవిస్తూ ఉంటే విడవబడతారు దేవుని చేతుల నుండి. యేసయ్య చేతుల నుంచి విడిచిపెడతాడు వారిని. వారి స్థితి భయంకరమైన పరిస్థితిగా ఉంటుంది. ఆ స్థితులు రాకోకుండా ఉండాలంటే యేసు ప్రభుని వారా, యేసయ్య నేను కూడా నీ బిడ్డనే తండ్రి, నేను కూడా నీ కుమార్తెనే ప్రభువా, ఇదిగో నా మీద ఉంటున్న పాపాన్ని తీసివేయి, నా మీద ఉంటున్న దోషాన్ని తీసివేయి, నా మీద ఉంటున్న ప్రతి ఒక్క బలహీనతలు, ప్రతి ఒక్క సాతాను మంత్రతంత్ర శక్తులు అన్ని వెళ్ళిపోవాలా, అలాంటి కృపలతో నన్ను కాపాడు ప్రభువా అని క్షణములో ఈ సమయంలో నువ్వు అడిగినట్లయితే, ప్రేమైన దేవుని బిడ్డ, నా దేవుడు నీ మీద ఉంటున్న శాపాన్ని, నీ మీద ఉంటున్న దోషాన్ని, నీ మీద ఉంటున్న పాపాన్ని అన్నీ తీసివేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎవరికైనా ఇష్టం ఉందా? నా మీద ఉండే పాపం వెళ్ళిపోవాలా, నా మీద ఉండే దోషం వెళ్ళిపోవాలా, నా మీద ఉండే ప్రతి ఒక్క బలహీనతలు, సాతాను శోధనలు, మంత్రతంత్ర శక్తులు నా మీద ఉండేటన్ని వెళ్ళిపోవాలా అనే ఆశ మీలో ఎవరికైనా ఉంటే వారు మీరున్న చోటునే లేచి నిలబడుకోండి. ఎవరికైనా మీకు ఆశ ఉంటే లేచి నిలబడుకోండి. మిమ్మల్ని బట్టి నేను ప్రార్థన చేస్తాను. తప్పనిసరిగా నా దేవుడు ఈరోజు మీ పట్ల అద్భుత కార్యం చేస్తాడు. తప్పనిసరిగా మీ మీద ఉంటున్న శోధన తీసేస్తాడు, మీ మీద ఉంటున్న బలహీనతను తీసేస్తాడు, మీ మీద ఉంటున్న సాతాను కానీ అధికారం తీసేస్తాడు, మీ మీద ఉంటున్న మంత్రతంత్ర శక్తుల్ని దేవుడు వైదొలగిస్తాడు, మీ మీద ఉంటున్న పాపాన్ని తీసివేస్తాడు. లేచి నిలబడుకోండి. ఎవరైనా సరే లేచి నిలబడుకోండి. అలాంటి వారు మాత్రమే లేచి నిలబడుకోండి. మిగతా వారు దయచేసి రక్షణలో ఉన్నవారు, యేసయ్య సొంత రక్షణ స్వీకరించిన వారు, తప్పనిసరిగా నా మీద ఏ దోషము లేదు, నా మీద ఏ పాపము లేదు, దేవుడు నన్ను కలిగి శుద్ధీకరించాడు అని ఒకవేళ మీలో నమ్మకం ఉన్నవారు దయచేసి కూర్చోండి. నమ్మకం లేని వారు మాత్రం లేచి నిలబడుకోండి. మా కుటుంబాలను కాపాడండి. మీరు రెండో రాకడ వచ్చినప్పుడు మీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని కాపాడండి. మేము ఎత్తబడే బిడ్డలుగా కాపాడండి. మమ్మల్ని కాపాడండి, మా కుటుంబాలను కాపాడండి. మా కుటుంబాలు సమేతంగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం తెచ్చి యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేస్తాను. అలాగే కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నాం. అందరం అనేక మంది బిడ్డలు లేచి నిలబడుకొని ఈరోజు నా మీద ఉంటున్న పాపం వెళ్ళిపోవాలి, నా మీద ఉంటున్న దోషం వెళ్ళిపోవాలి, నా మీద ఉంటున్న సాతానుగాడు వెళ్ళిపోవాలి, నా మీద ఉంటున్న మంత్రతంత్ర శక్తులు వెళ్ళిపోవాలని అనేక మంది బిడ్డలు లేచి నిలబడుకున్నారు ప్రభువా. ఇదిగో తండ్రి, లేచి నిలబడుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డ పైన మీ గాయపడిన హస్తములు ఉంచయ్యా. విడుదల కలుగునుగాక యేసు నామములో.
నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక. యేసయ్యా, వీళ్ళందరినీ మీరు ముట్టండి. వీళ్ళందరిపైన మీ గాయపడిన హస్తములు ఉంచండి. బిడ్డలందరూ రక్షణలోకి రావాలి, మీరు రాకడికి ఎత్తపడాలి. అలాంటి కృపలతో బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించమని యేసు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ గట్టిగా ఒకసారి ఆమేన్. ఓకే, కూర్చున్నామండి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, పల్లెల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, పల్లెల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. సందడి,
రక్షకుని వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో. మరియమ్మ గర్భమందున కన్య మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలనేడి నామమందున, ఇమ్మానుయేలనేడి నామమందున, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో. గులాబీ తెల్లగా గొల్లలెల్లరూ మిగులాబీ తెల్లగా, తెలిపే గొప్ప వార్తాదూత చల్లగా, తెలిపే గొప్ప వార్తాదూత చల్లగా, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో. అక్షయుండగు యేసు వచ్చేను, అక్షయుండగు యేసు వచ్చేను, మనకు రక్షణంబు సిద్ధపరచేను, మనకు రక్షణంబు సిద్ధపరచేను, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో,